ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో జరిగిన విషయం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు. రాజకీయ ముసుగులో తప్పు చేయకపోయినా తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటూ మళ్ళీ కొన్ని కొత్త అంశాలు తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే మొన్న ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలే, నిర్దోషి అంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది ఒకసారి పక్కన పెడితే నిన్న ఒక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక నిపుణులు పివి రమేష్ గారు ఐఏఎస్ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇటువంటి విషయం ఈ రోజున మళ్ళీ చర్చనీయాంశం అయింది. ఏంటంటే ఆయన మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే టైంలో ఆ సరౌండింగ్లో మేము ఉన్నాం, నేను ఒక ఐఏఎస్ అధికారిని, ఆర్థిక నిపుణుల్లో ఉన్నాము, ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయం నాకు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ నాకు పిన్ టు పిన్ తెలుసు అంటూ కొన్ని నమ్మలేని నిజాలు బయటపెట్టారు ఈ పివి రమేష్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 2 ఆ టైంలో అరెస్ట్ చేశారు. సో అంతకుముందు ఆ విచారణ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ లాయర్ల సంస్థ వాళ్ళు ఉన్నటువంటి టైంలో అక్కడ జరిగినటువంటి సందర్భంలో నేను కూడా ఉన్నా. అక్కడ జరిగిన విషయం ఏంటంటూ పివి రమేష్ గారు కొన్ని విషయాలు బయటపెట్టారు. ఇంతకీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే 2020 ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి జిఎస్టీలు వాటికి ట్యాక్స్ పే చేయలేదంట. ఏది చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ పే చేయలే. అయితే ఆ ట్యాక్స్ పే చేయనందుకు ఈ విషయాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఆ తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించారు. అసలు కట్టాల్సిన జిఎస్టీ, పన్ను సంబంధించినటువంటి ఆ జిఎస్టీ కట్టాలి, ఎప్పుడు కడతారు అనే వెర్షన్లో దీన్ని కోణాన్నంతా నిధులు దుర్వినియోగం చేశారు. ఆ డబ్బంతా స్కిల్ డెవలప్మెంట్ డబ్బంతా వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళిపోయిందంటూ తప్పుడు ఆ సాక్ష్యాధారాలు సృష్టించారంటూ కొన్ని నిజాలు బయటపెట్టారు. అసలు యాక్చువల్ అక్కడ కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి జిఎస్టీ పే చేయలే. ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకున్న వస్తువులకి మన జిఎస్టీ కట్ చేసుకుంటామంటే అదండి చెప్తారు కదా, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్కి జిఎస్టీ పే చేయాలి. ఆ జిఎస్టీ పే చేయనందుకు దానికి ఎంక్వైరీ గురించి ఉన్నటువంటి ఆధారాలన్నీ ఎక్కడ నిధులు మళ్లించారు అంటూ తప్పుడు ఆధారాలు సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటూ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో పివి రమేష్ గారు ఆర్థిక నిపుణులు అలాగే ఐఏఎస్ అధికారి ఆయన చెప్పినటువంటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటూ పక్కా ఆధారాలు ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఈ రోజున పివి రమేష్ గారు చెప్పినటువంటి వాంగ్మూలం సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో నెక్స్ట్ అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి టైంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలాగా అరెస్ట్ చేశారంటూ దీని మీద మళ్ళీ రివర్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, నేను డబ్బు 500 కోట్లు దాంట్లోంచి నేను డ్రా చేసుకుంటామని, నా పక్క నిధులు ఏంటి, నా దాంట్లోంచి వేరే వాళ్ళకి వెళ్ళడం ఏంటి, అసలు ఏంటి కార్కాని అంటూ చంద్రబాబు నాయుడు చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఎంత దారుణాతి దారుణంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి పదవులు ఉన్న వాళ్ళు కానీ ఎలా ప్రవర్తించారంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆర్కే రోజా గారు మీకు తెలిసి ఉంటుంది, బాణసంచాలు కాల్చి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోయింది, ఈ రోజునే అసలు నిజమైన స్వతంత్రం వచ్చిందంటూ రకరకాల మాట్లాడినటువంటి ఆర్కే రోజా. అలాగే కొంతమంది దీన్ని వేరే కోణంలో ఆర్థిక దొంగ, ఆంధ్ర రాష్ట్రం దోచుకు తిన్నారంటూ రకరకాల మాట్లాడిన వాళ్ళందరి మీద ఈ రోజున సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యకర పోస్టులు పెట్టడం, అంటే అసభ్యకర పదజాలం, ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, ఇలాంటి కోణాల్లో చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఇందులోనే చంద్రబాబు గారిని ఉద్దేశించి ఎవరైతే అప్పట్లో చాలా దారుణంగా ట్రోల్ చేశారు, ఆర్థిక దొంగని రకరకాల మాట్లాడడం, మొత్తం ఏపీని దోచుకు తిన్నాడంటూ, ఎక్కడికక్కడ దోచుకొని విదేశాల్లో దాచారంటూ రకరకాల మాటలు. సో ఆ పోస్టులన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు తీయబోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏంటో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. నిన్న పివి రమేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఇదంతా కక్షపూరితంగా జరిగింది, కావాలని అరెస్ట్ చేశారు, దీంట్లో చంద్రబాబు గారిది ఎటువంటి ఇబ్బంది లేదు, కావాలని అరెస్ట్ చేశారంటూ పక్క ఆధారం ఉంది. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 53 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉంటే అసలు అక్కడ సీసీ ఫుటేజ్ ఎన్ని ఉంటాయి, అది ఎవరు ఉంటుంది, జైలు అధికారుల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సంబంధిత భద్రత ఎవరైతే ఉంటారో
ఆ జైలుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ సీసీ ఫుటేజ్ అంతా వాళ్ళ దగ్గర స్టోరేజ్ అవుతుంది. కానీ చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ఏదైతే స్పెషల్ రూమ్ ఉందో, జైల్లో స్పెషల్ రూమ్ ఉందో, ఆ స్పెషల్ రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ యొక్క మొత్తం డివైజ్ అంతా, కంట్రోల్ అంతా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉందంటే ఇంకొక వార్తలో హల్చల్ అవుతాను. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు జైల్లో ఏం చేస్తున్నాడు, ప్రతిది పిన్ టు పిన్ను తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వాచ్ అంటే చూస్తున్నాడు. వీడియో క్లిప్స్ను అలా చూస్తూ ఆనందం పొందుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అంటే ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆనందం పొందుతున్నట్టు కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఈ రోజున మనం చూసుకుంటే మహా న్యూస్లో కానీ ఏబిఎన్ న్యూస్లో కానీ వాస్తవం మనం చూసే ఉంటాం. అంటే అసలు ఎంత దారుణంగా కక్షపూరిత రాజకీయాలు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఇలాంటివి ఉంటే సామాన్య ప్రజల్ని ఇంకెన్ని రకాలుగా చిత్రహింసలు చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు గారు కాదు, చంద్రబాబు గారి తరపున ఎవరు పోరాడిన ఎన్ని అక్రమ అరెస్టులు చేశారో, కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో పడేశారో అన్నీ చూసాం. పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద ఆపేసి ఆయన రోడ్డు మీద పొడిగబెట్టిన కానీ, నారా లోకేష్ గారిని కనీసం తండ్రిని కలవడానికి కనీసం ఇవ్వకపోవడం కానీ, ఆడవాళ్ళ పట్ల నారా భువనేశ్వరి గారే కానీ, బ్రాహ్మణి గారే కానీ వీళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళందరినీ ఎంత చిత్రహింసలు చేశారో, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు చంద్రబాబు అరెస్టు, తప్పుడు అరెస్టు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి పోరాటాలు చేస్తే ప్రతి ఒక్కరి మీద ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేసేయడం, బయటికి రానియకుండా సెక్షన్లు విధించేయడం. అంటే గత 5 సంవత్సరాలు ఏదో రాజారెడ్డి రాజ్యాంగం అవలంబించినట్టు, జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ లా నడిచినట్టే నడిచింది. ఎందుకంటే ఆయన చెప్పిందే వేదం, జగన్మోహన్ రెడ్డి చెప్తే అదే రైటు, ఇక ఏది ఉండదు ఇంకా. ఎందుకంటే పోలీసు వ్యవస్థ కనుక సరిగ్గా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయకపోతే పోలీసుని సస్పెండ్ చేయడం, ఇలా జగన్మోహన్ రెడ్డి మొత్తం అండర్టేకింగ్ ఆయన కంట్రోల్లోనే ఉంది. అంటే చంద్రబాబు గారిని ఎంత పర్టికులర్గా, ఎంత ఫోకస్గా, ఎంత టార్గెట్ చేసి అరెస్ట్ చేశారో ఒకసారి అర్థం చేసింది. ఎందుకంటే రాత్రి 2ంటికి అరెస్టా, ఒకసారి ఎంత దారుణం అండి అది. నోటీసులు రాత్రి 2ంటికి ఇచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి మొత్తం మొన్న బాలయ్య దాని అన్స్టాబుల్ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు. ఆ క్షణం చంద్రబాబు నాయుడు గారు అనుభవించినటువంటి విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్స్టాబుల్లో మొన్న చంద్రబాబు గారు బాలకృష్ణ ఇంటర్వ్యూలో కొన్ని కళ్ళంటి నీళ్ళు వచ్చే విషయాలు బయటకు వచ్చినాయి. చంపడానికి కూడా వెనకాడే స్థితిలో లేరు. ఎందుకంటే కొన్ని విజువల్స్ భయాందోళన కలిగించాయి. ఉన్న రూమ్ని మొత్తం కొంతమంది మానిటరింగ్ చేయడం, ఏదో కొన్ని కక్షపూరితంగా నా మీద ఏదో అటాక్ చేయబోతున్నట్టు కొంతమంది ఎదురు చూస్తున్నట్టు కొన్ని నమ్మలేని నిజాలు చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. అంటే అరెస్ట్ చేసిన దగ్గర నుండి చంద్రబాబు గారిని ఏదో చేయడం కోసం ఒక ప్లానింగ్ జరిగిందంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇంకోటి ఈ రోజున ఈ పివి రమేష్ గారు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చారు. అంతా నాటకాలు. దీంట్లో ఆ వాస్తవాలు ఒక జీఎస్టీ కేసుని తీసుకెళ్ళి ఆ జీఎస్టీ కేసుని వేరేలాగా చిత్రీకరించి, తప్పుడు సాక్ష్యాలను ముద్రీకరించి, దాన్ని ఏదో నిధులు మళ్లించినట్టు రకరకాలుగా ఆ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ఒక నెపంతో ఫుల్గా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిందంటూ ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో ఈ అన్ని కోణాల్లో ఎవరైతే దీని వెనుకున్నారో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు నాయుడు చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో వేచి చూడాలి.